Dutta Media, Power of News. Game changer story, super story. Social awareness. Social awareness, election commissioner power. అంటే పుష్ప చెడ్డ సినిమా అంటారా? రామానుజ లాంటి మంచి సినిమా తీస్తున్నా. మీరే అన్ని 11 క్యారెక్టర్స్ మీరే చేయడం ఇప్పటిదాకా ఎక్కడ ఎవరు చేయని ఒక అద్భుతాన్ని మీరు చేయబోతున్నారు. యాక్చువల్లీ ఏంటంటే నేను యాక్టర్ కాదు, డైరెక్టర్గా మేము చిన్న చిన్న పాత్రలు నిర్వహిస్తాం. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? నన్ను అప్రోచ్ కావడం పెద్ద పని. సో అప్రోచ్ కావడం పెద్ద పని కాదు, లక్ష్యం ఉంటే ఎవరో లయ లాంటి వాళ్ళు తప్పించి లయ కూడా చాలా కష్టంగా చేసింది ఆ టైంలో. 100%గా చేయలేకపోయింది. నా తర్వాత తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ అవకాశం వచ్చింది ఆ టైంలో. 25 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో అప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఉంది? ఈ సినిమా కొంతమంది తీసేవాళ్ళు. కారణం ఏంటంటే నెగిటివ్లో షూటింగ్ చేసింది మేము. వాళ్ళని బట్టి అన్నారు. ఇప్పుడు కులం, సాఫ్ట్వేర్ కులం అనేది రావాలి, ఇంకో కులం అనేది రావాలి. ఇట్లాంటి కులాలు ఆ రోజుల్లో కులాల ప్రాతిపదికన వర్కింగ్ని బట్టి కులాలు ఎట్లా వచ్చిందో టెక్నాలజీని బట్టి మారిపోయింది. ఆ విషయంలో బాధపడుతున్నారా మీరు? ఇప్పుడు వాల్యూ లేదు అని ఉంటుంది కదా. ఎలా సో అప్పుడు హీరోలకి ఇప్పుడు హీరోలకి ఏమైనా చేంజ్ వస్తున్నారా? అప్పుడు హీరోలు డిసిప్లిన్లో ఉంటుంది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఉన్నారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ లైన్ వెంకట్ గారు. నమస్తే అండి. నమస్కారం. సో మీ మూవీ గురించి చెప్తారా? జై హో రామానుజం. నేను లయన్ డాక్టర్ సాయి వెంకట్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్, డైరెక్టర్, యాక్టర్. నేను 25 years నుంచి సినిమా పరిశ్రమలో ఉన్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫస్ట్ టైం నేను ప్యాన్ ఇండియా సినిమా తీస్తున్నాను. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రొడ్యూసర్, డైరెక్టర్గా ఉన్న నేను ఫస్ట్ టైం ఒక రామానుజుల చరిత్రని తీసుకొని ప్రపంచవ్యాప్తంగా రామానుజుల సినిమా తీయాలనే ఉద్దేశంలో తెలుగే కాకుండా హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ ఆల్ లాంగ్వేజెస్లో మనం సినిమా చేయడం జరిగింది. సో స్టేట్ తెలుగు, కన్నడ, తమిళ్ స్టేట్ చేసాం అండ్ అదర్ లాంగ్వేజెస్ డబ్బింగ్ చేసాం. సో లాస్ట్ టైం బాంబేలో హిందీ ట్రైలర్ లాంచ్ చేయడం జరిగింది అండ్ చెన్నైలో తమిళ్ ట్రైలర్కి ప్లానింగ్ చేస్తున్నాం. అప్రాక్స్ 1-2 monthsలో రిలీజ్కి వరల్డ్ వైడ్ ప్లాన్ చేస్తున్నాం. సో రామానుజ అంటే చాలామందికి తెలుసో తెలీదు, తమిళనాడులో మాత్రం అందరికీ ప్రతి ఇంటికి తెలుసు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో చిన్నజీఆర్ స్వామి గారు ఎప్పుడైతే స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అని ఏర్పాటు చేశారో, ప్రధానమంత్రి, రాష్ట్రపతి అందరూ వచ్చి ఎప్పుడైతే లాంచ్ చేశారో అప్పుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో రామానుజుల గురించి కొంతవరకు తెలిసింది. అసలు ఎవరు ఈ రామానుజ, అసలు సినిమా స్టోరీ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? రామానుజులు వెంకటేశ్వర స్వామికి చాలా పెద్ద అనుబంధం. అసలు తిరుమల దేవాలయం కట్టిందే భగవత్ రామానుజులు. తిరుపతిలో కూడా రామానుజ సర్కిల్ అని ఉంటుంది అండ్ ఎక్కడ విష్ణు దేవాలయం పక్కన రామానుజుల విగ్రహం ఉంటుంది. అది వైష్ణవులకి ఎక్కువ తెలుస్తుంది, వైష్ణవ భక్తులకి ఎక్కువ తెలుస్తుంది. వైష్ణవిజం వైష్ణవులకి 100% రామానుజుల గురించి తెలుస్తుంది. సో ఈ రామానుజ ఏంటి, అసలు ఈ రామానుజ చరిత్ర తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక అన్నమయ్య కీర్తనలతో వెంకటేశ్వర స్వామిని కొలిచాడు అనే ఒక భక్తుడి స్టోరీని అన్నమయ్య తీసుకొని ఫస్ట్ హాఫ్లో రాఘవేంద్రరావు గారు ఎంటర్టైన్మెంటు, ఓ మరదళ్ళు ఇచ్చి భక్తి పారవశ్యంలో సెకండ్ హాఫ్లో వెళ్ళినప్పుడు ఆయన కీర్తనలకి ఆ వెంకటేశ్వర స్వామి ఎలా ముగ్ధుడయ్యాడు అనేది ఆ స్టోరీ. ఆయన భక్తుడు. కానీ ఇక్కడ భగవత్ రామానుజులు ఎవరు అంటే సాక్షాత్ వెంకటేశ్వర స్వామికే గురువు. శంకు చక్ర నామాలు అన్ని శంకు చక్రాలని అందించిన వారే రామానుజులు.
వెంకటేశ్వర స్వామి గురువు అని చెప్తుంటారనమాట. చరిత్రలో రామానుజులు ఎవరు అంటే వెంకటేశ్వర స్వామికే గురువు అని. ఎందుకు అంటే శంకు చక్రాలు అందించి తిరుమలలో వెంకటేశ్వర స్వామి దేవాలయం నిర్మించి ఆగమ శాస్త్రాన్ని డిసైడ్ చేసి ఈరోజు కూడా మంత్రోచ్చరణ జరుగుతున్నది అంటే భగవత్ రామానుజులు రాసిన మంత్రోచ్చరణ. ఎలా మంత్రాలు ఉండాలి, మంత్రోచ్చరణ ఎలా ఉండాలి, స్వామివారిని ఎలా సేవ చేయాలి, ఎలా కైంకర్యము చేయాలి, ఎలాంటి కార్యక్రమాన్ని నిర్వహించాలనేది డిసైడ్ చేసిన భగవత్ రామానుజులు ఈరోజు వరకు ఆయననే ఫాలో అయ్యి ప్రతి వైష్ణవుడు ఫాలో అవుతున్న స్టోరీ అది. ఇంకా చెప్పాల్సింది ఏంది, రామానుజుల్ని ఎందుకు స్టోరీ, ఈయన ఒక పెద్ద రెవల్యూషన్. ఆ రోజుల్లోనే 11వ శతాబ్దంలో కులము లేదు, మతం లేదు, మనుషులంతా ఒకటే, మానవుడు సమానమే, రెండే భేదాలు ఉన్నాయి, మహిళ పురుషుడు ఇద్దరు, 2 లింగ భేదాలే ఉన్నాయి తప్ప కులము మతము అనేది మనం ఏర్పాటు చేసుకున్నది. కుండలు చేస్తుంటే కుమ్మరి అని, బట్టలు ఉతికితే చాకలి అని, ఇలా రకరకాల పేర్లు పెట్టారే కానీ దీనికి సార్థకత ఏమీ లేదు, దీనికి అదంతా కరెక్ట్ కాదు. కులం అనేది లేదు, ప్రతి మానవుల్లో ప్రవహించేది రక్తం మాత్రమే. దళితులు ఇది అగ్రవర్ణాలు ఇదంతా లేదు. సో అందరూ ఒక్కటే అని చెప్పిందే భగవత్ రామానుజులు. 11th సెంచరీలో ఆయన ఒక గురువు దగ్గరికి ఉపదేశానికి వెళ్ళినప్పుడు దాదాపు కొన్ని సంవత్సరాలు పడుతుంది గురువు ఉపదేశం ఇవ్వడానికి. అప్పుడు ఈయన ఒక రెవల్యూషన్ తీసుకొస్తాడు. నాలాంటి ఒక బ్రాహ్మణుడికే ఒక గురుపదేశం కావాలంటే సంవత్సరాలు పట్టింది. మరి సామాన్యుడి పరిస్థితి ఏంటి? సామాన్యుడి దేవుణ్ణి కొలవద్దా? సామాన్యుడు దేవాలయం వెళ్ళొద్దా? ఆ రోజుల్లో దేవాలయం వెళ్ళాలంటే, స్వామివారి దర్శనం చేసుకోవాలంటే జమీందారులు, రాజులు, బ్రాహ్మణులు మాత్రమే అక్కడ ప్రవేశం ఉండేది. దళితులకు కానీ శూద్రులకు కానీ అదేవిధంగా మహిళలకు కానీ ప్రవేశం లేదు అప్పటి వరకు, 11వ శతాబ్దం వరకు. సో అలా కాదు, అందరూ ఒక్కటే అని శ్రీరంగం దేవాలయాన్ని పైకెక్కేసి ప్రజలను పిలిచి నిర్ణయం చేసి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని క్రియేట్ చేసిన వ్యక్తి భగవత్ రామానుజులు. సో ఆ స్టోరీ మీరు ఆన్లైన్లో కొడితే తెలిసిపోతుంది. అట్లాంటి స్టోరీని పిక్చరైజ్ చేయాలంటే చాలా కష్టం. గ్రాఫిక్స్ ఉంటుంది సినిమా, దేవుళ్ళు మహిమలు ఎన్నో ఉంటాయి. మరి అలాంటి మహిమ గల అదంతా కూడా తీయాలంటే గ్రాఫిక్స్ చేయాలంటే, వైకుంఠం సెట్ చేయాలంటే, మనం సెట్ చేయాలంటే చాలా కష్టం. సో ఇలాంటి స్టోరీ తీయాలంటే చాలా కష్టం. ఇంకోటి ఏంటంటే అందరికీ తెలియంది న్యూస్లో ఉంటుంది, బట్ తెలియంది న్యూస్ ఏంది అంటే చాలా వరకు అవేర్నెస్ లేనిది ఏంటంటే భగవత్ రామానుజుల యొక్క పార్థివ దేహం ఈ రోజు కూడా లైవ్లో ఉంది. ఆఫ్టర్ 1000 years, 1000 సంవత్సరాలైనా కూడా ఆయన బాడీ అలాగే శ్రీరంగంలో దేవాలయంలో ఆయనకు సపరేట్ గుడి ఉంటుంది. ఈ దేహంతో అలాగే మౌనముద్రలోనే ఉంటాడు. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం. మానవుడు మరణించిన తర్వాత ఇప్పటి వరకు దేహం అనేది రాముడు దగ్గర, రాముడు కూడా మానవ అవతారం ఎత్తాడు, విష్ణుమూర్తి అయినప్పటికీ మానవ అవతారం. శ్రీకృష్ణుడు కూడా మానవ అవతారం. ఇలాగా దేవుళ్ళంతా కూడా విష్ణుమూర్తి కూడా మానవ అవతారం ఎత్తారు. మానవ అవతారంలో కూడా ఏ ఒక్కరికి వాళ్ళ యొక్క దేహాలు కానీ దానికి సంబంధించింది కానీ ఏమైనా మనకు ప్రూవ్ ఓన్లీ శిలలు. శిల్పి ఊహించి శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు అని ఊహించిన శిల్పిని బట్టే మనకు శ్రీకృష్ణుడు ఇలా ఉంటాడు అని తెలుసు. కొన్ని రోజులు చిన్నప్పుడు నాకు ఎన్టీ రామారావు అనిపించేది. చిన్నప్పుడు ఎన్టీ రామారావు దేవుడు అనిపించేది. కృష్ణుడు చూసిన ఆయనే, రాముడు చూసిన ఆయనే. పెద్దగా అయిన తర్వాత తెలిసింది, ఓహో ఇదంతా యాక్టింగ్, నటన, దేవుడు ఇది కాదు, దేవుడి పాత్రలు మాత్రమే చేశాడు అని చెప్పడం జరిగింది. రామానుజం గురించి చెప్తున్నారు, టెంపుల్లో ఉంది అని అంటున్నారు. సో అలాంటి స్టోరీ తీయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఎప్పటి వరకు రాముడు అవతరించినప్పుడు లక్ష్మణుడు, మీకు తెలుసు కదా, లక్ష్మణుడు ఆదిశేషుడు,
శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు మహావిష్ణువు, బలరాముడు ఆదిశేషుడు. కలియుగంలో వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు అయితే రామానుజులు ఆదిశేషుడు. ఆదిశేషుడి అవతారమే రామానుజులు. సో ఇలాంటి ఒక అద్భుతమైన స్టోరీ తీసుకున్నప్పుడు ప్రజలకు చాలా పిక్చరైజేషన్ చాలా కష్టం. ఈ సినిమాని ఈ విధంగా తీయడానికి కారణం నా 25 year ఎక్స్పీరియన్స్, 20 సంవత్సరాల అనుభవం. ఎలా అయితే సినిమా ప్రేక్షకులు చూస్తారు అలా నేను డిజైన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒకటే లాంగ్వేజ్ చేయొచ్చు సినిమా, కానీ తమిళనాడులో నేను ఒకసారి వెళ్ళినప్పుడు నా పోస్టర్ చూసి వాళ్ళు షాక్ అయిపోయారు. సాక్షాత్ శ్రీమన్ రామానుజులాగే ఉంటాను నేను. మీరు నా పోస్టర్ చూసిరో లేదో ఒకసారి పోస్టర్ చూస్తే తెలిసిపోద్ది. 11వ శతాబ్దంలో రామానుజులు ఎలా ఉన్నారో నేను అలాగే సేమ్ ఫీచర్లో ఉంటాను. అది చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి నాకు చాలా గ్రాండ్ రిసీవింగ్ చేశారు. ఆచార్యులు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నన్ను అభినందించడం. అప్పుడు అనిపించింది ఇలాంటి సినిమా తమిళనాడులో ఉండాలి. నేను కర్ణాటక వెళ్ళినప్పుడు మేల్కోటలో నాకు రిసీవింగ్ చూసి నేను ఆశ్చర్యపోయి ఇది కన్నడలో ఉండాలి. ఇలాగ ఎక్కడికక్కడ అనుభవాలతో ఈ లాంగ్వేజ్ మన తెలుగు కన్నా కూడా తమిళ్లో ఉండాల్సిన సినిమా. ఎందుకు అంటే కరుణానిధి ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు, ఇప్పుడు స్టాలిన్ వాళ్ళ సన్ సీఎం, ఆయన 25 year బ్యాకే ఆయన ఛానల్కి రామానుజుల మీద ఒక పెద్ద దాదాపు ఒక 1200 ఎపిసోడ్ స్టోరీ రాశాడు. ఆయనది ఏదో ఛానల్స్. ఆ ఛానల్లో రామానుజుల గురించి 1200 ఎపిసోడ్లో చెప్పారు. అంటే అంత పెద్ద చరిత్ర. యాక్చువల్లీ కరుణానిధి దేవుడు నమ్మడు, హిందువులు నమ్మరు. అలాంటిది ఆయన రామానుజుల స్టోరీ రాశాడు. రాసి ఆయనే రైటర్గా ఆయనే దీన్ని ప్లే చేశారు ఛానల్లో. అంటే రామానుజుల స్టోరీ ఎందుకు ప్లే చేయాల్సి వచ్చింది? ఎందుకు అంటే రామానుజులు ఒక రెవల్యూషన్, ఒక ఇన్స్పిరేషన్. మనం ఇప్పుడు అంటున్నాం కులం లేదు మతం లేదు, నేను కొన్ని ఏదో టైంలో అంటారు. మళ్ళీ రాజకీయాలకు వస్తే కులాలు అంటారు, బీసీ అంటారు, ఎఫ్సీ అంటారు, అదంటారు ఇదంటారు, మళ్ళీ అందులో రిజర్వేషన్లు అంటారు. ఇవాళ వరకు కులాలది ఇంకా నడుస్తూనే ఉంది. కానీ 11th centuryలోనే చెప్పారు కులం వద్దు మతం వద్దు, బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు. ఇది మా దాంట్లో ఉన్న డైలాగ్, రామానుజులు చెప్పిన డైలాగ్ 6 రోజుల్లో. ఏమని అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన బ్రాహ్మణుడు కాదు, శూద్ర కులంలో పుట్టినంత మాత్రాన శూద్రుడు కాదు, బ్రహ్మజ్ఞాని మాత్రమే బ్రాహ్మణుడు. కులము అతను చేసే కర్మ క్రియ ప్రక్రియల మీద నిర్ణయించబడ్డది. కులం అనేది నీకు పుట్టగానే నీ కులం డిసైడ్ కాదు, యుగాల నుంచి వస్తుంది. ఏంటంటే కులం అనేది పని చేసిన పని కర్మ క్రియను బట్టి కులాన్ని నిర్ణయం చేశారు. అది ఒక కులం అనేది ఏంటి అంటే రాను రాను ఈ బీసీలు, రిజర్వేషన్లు, దళితులు ఇట్లా వచ్చింది. కానీ ఆ రోజు కులము కాదు యాక్చువల్గా. అది ఏ పని చేసే వాళ్ళని ఆ పనికి సంబంధించిన పేరు పెట్టి పిలిచేవాళ్ళు. అది రాను 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 అది కుల వ్యవస్థగా మారిపోయింది. ఈరోజు ఎట్లా అయిపోయిందంటే కుల ప్రాతిపదికనే ఏదైనా స్కూల్లో ఫస్ట్ డే నాడే నీ కులం ఏంది, నీ మతం ఏంది, నీదేంది, నీ అన్నీ రాసే పరిస్థితి. సో ఇంకా మనం కుల నిర్మూలన జరగలేదు. 11వ శతాబ్దంలోనే అంత పెద్ద రెవల్యూషన్ తెచ్చినా కూడా మనం ఇంకా కులాలను పట్టుకునే ఉన్నాం. ఈ డైలాగ్ ఏంటి అంటే బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన, అంటే నేను బ్రాహ్మణ కులంలో పుట్టినంత మాత్రాన నేను బ్రాహ్మణుడు అని చెప్పుకోవద్దు అంటాడు. నువ్వు బ్రహ్మజ్ఞాని అయితేనే బ్రాహ్మణుడవి, అంతేగాని నేను బ్రాహ్మణుల కులంలో పుట్టాను, నేను బ్రాహ్మణుడు అంటే అవన్నీ కూడా కర్తకర్మ క్రియను బట్టి మాత్రమే కులాలు నిర్ణయించారు. కాబట్టి బ్రాహ్మణ అంటే వేదజ్ఞాని అని అర్థం. వేదజ్ఞానం లేనప్పుడు బ్రాహ్మణుడు ఎట్లా అవుతాడు? కులం పేరు కుమ్మరి, కుండలు చేస్తుండు కాబట్టి కుమ్మరి అన్నారు. అతను కుండలు చేయకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే మరి అది ఎలా అవుతుంది? యాక్చువల్లీ కులాల పేర్లు పెట్టింది ఏంది? వర్క్ను బట్టి నిర్ణయం చేసినప్పుడు ఒక కుండలు చేసే ఫ్యామిలీ అప్పుడు కుమ్మరి అని అన్నారు, కానీ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాడు, ఏమనాలి? ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, వాళ్ళని బట్టి అనాలి.
ఇప్పుడు కులం సాఫ్ట్వేర్ కులం అనేది రావాలి, ఇంకో కులం అనేది రావాలి, అవును. ఇప్పుడు సోషల్ మీడియా అనే కులం రావాలి. ఇట్లాంటి కులాలు ఆ రోజుల్లో కులాల ప్రాతిపదికన వర్కింగ్ని బట్టి కులాలు ఎట్లా వచ్చిందో టెక్నాలజీని బట్టి మారిపోయినాయి. కాబట్టి ఇవి కూడా కులాలుగా రావాల్సిందే. సో ఆ విధంగా నేను ఈ ప్రక్షాళన సినిమా ఇండస్ట్రీ సినిమా అద్భుతమైన సినిమా తీయడం జరిగింది. సో ఇందులో హైలైట్ విషయం ఏంటి అంటే మీరే అన్ని 11 క్యారెక్టర్స్ మీరే చేయడం, ఇప్పటిదాకా ఎక్కడ ఎవరు చేయని ఒక అద్భుతాన్ని మీరు చేశారు. సో దాని గురించి చెప్పండి. యాక్టింగ్ 11 క్యారెక్టర్స్ చేశారు. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే నేను యాక్టర్ కాదు, డైరెక్టర్గా మేము చిన్న చిన్న పాత్రలు ఎక్కడన్నా ఇంపార్టెంట్ వచ్చినప్పుడు ఒక పాత్ర చేస్తూ ఉంటాం. 20 సంవత్సరాలు ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు నేను దాదాపు 7-8 ఇయర్స్ నుంచి రీసెర్చ్లో ఉన్నా. ఈ సినిమా చేయాలి అంటే లైఫ్ హిస్టరీ, ఇది జీవితంలో ఒక అద్భుతం. మన జీవితంలో ఎప్పుడు ఒక అద్భుతాలు సృష్టిస్తాము అంటే అద్భుతం ఇది ఒక సినిమా, లైఫ్లో ఒక అచీవ్మెంట్. సో నేను చాలామందిని అప్రోచ్ అయ్యాను, ఈ సినిమా చేయండి రామానుజులు అంటే. చాలామంది యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే ఇది మొత్తం గుండు చేసుకోవాలి కంప్లీట్గా, లేదా మేకప్ చేయాలి. ఎన్టీ రామారావు ఒకసారి రామానుజులు ఒక 10 నిమిషాల పాత్ర ఉంటే ఆయన ప్యాచ్ పెట్టి చేశాడు. ఇప్పుడు కూడా మనకు ప్యాచ్ అని కనిపిస్తుంది, ఈజీగా చూసుంటావు నువ్వు, మళ్ళీ ఒకసారి రీసెర్చ్. సో నాకు అట్లా ఒప్పుకోలేదు, నాకు లైవ్ కావాలని చెప్పాను. బట్ లైవ్ అంటే ఎవరు ఆర్టిస్టులు ఒప్పుకోలేదు, ఎందుకంటే మా కంటిన్యూటీ ఉంటుంది, చాలా సినిమాలు ఉంటాయి, మేము చేయలేమంటే. అప్పుడు అలాగే రీసెర్చ్లో ఇలాగే ఫ్రెండ్స్ అదేదో మీరే ప్రయత్నం చేయొచ్చు కదా, ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నప్పుడు నేను చేయడం ఏంటి అనుకొని ఒకసారి డిసిషన్ తీసుకొని ఎస్ అని మొత్తం హెయిర్ అంతా తీసేసి మేకప్ చేసి ఫోటోషూట్ చేసి నామాలు అవన్నీ, ఎందుకంటే ఆయన 12 నామాలు ఉంటాయి, 12, 1, 2, 3, 4, 5, 6 ఇట్లా 7, 8 ఇన్ని ఉంటాయి. అన్ని నామాలతోటి మొత్తం మేకప్ 3 గంటలు పడుతుంది. ఫోటోషూట్ చేసి ఫొటోస్ నేను సోషల్ మీడియాలో పెడితే టోటల్గా షాక్ అయిపోయారు. సాక్షాత్ రామానుజుల అని వచ్చింది. నేను అంటే ఎవరు గుర్తుపట్టలేదు. ఇప్పుడు కూడా మీరు నా పోస్టర్ చూస్తే మళ్ళీ గుర్తుపట్టరు, సంబంధమే ఉంటుంది. పోస్టర్ చూసి నన్ను చూస్తే అసలు ఎవరు గుర్తుపట్టరు. సో అది చూసి షాక్ అయిపోయి ఇదేంటి సేమ్ రామానుజుల్లాగా ఉన్నారు అనగానే నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, మనం ఆ ఫీచర్స్ తోటి మనం జన్మించాం, చాలా హ్యాపీ. అప్పుడు నేను షూటింగ్ స్టార్ట్ చేయాలని అంత ప్లాన్ చేసుకొని నేనే రామానుజుల ప్రధాన పాత్ర చేయాలని ప్లాన్ చేసినప్పుడు అప్పుడు ఆలోచన వచ్చింది, రామానుజులుగా నేను కుదిరినప్పుడు ఏ పాత్రకైనా నేను కుదురుతాను, ఎందుకంటే రామానుజులు కుదరడం అంత ఈజీ కాదు. అప్పుడు వెంకటేశ్వర స్వామి పాత్ర వేశాను. ఆ పాత్ర వేసిన తర్వాత నేను ఫొటోస్ సుమన్ గారికి పంపించాను. ఆయన షాక్ అయిపోయాడు, హీరో సుమన్ గారు. ఆయన అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి అంటే ఈరోజు కూడా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి లాగా ఆయన గుర్తొచ్చేలాంటి అద్భుతమైన పాత్ర చేసిన ఆయన నా చూసి అప్రిషియేట్ చేశాడు. నా తర్వాత మళ్ళీ నువ్వే వెంకటేశ్వర స్వామి, అంత బాగా కుదిరావని. అప్పుడు మళ్ళీ కాన్ఫిడెన్స్ వచ్చింది, ఓహో మనం వెంకటేశ్వర స్వామి కూడా కుదిరాం. అప్పుడు ఆలోచన వచ్చింది, నేనెందుకు ప్రపంచ రికార్డు కొట్టొద్దు, నేను చేయాలి పాత్రలు. ఎన్టీ రామారావు గారు 5 పాత్రలు పౌరాణికం చేశారు, దానవీర శూరకర్ణ, ఆయన డైరెక్షన్ కూడా ఆయన. తర్వాత కమల్ హాసన్ గారు 10 క్యారెక్టర్లు సోషల్ క్యారెక్టర్. పౌరాణికంలో ప్రపంచంలో నేను ఒక్కడిని ఇప్పటి వరకు సినిమా పరంగా ఇన్ని పాత్రలు చేయాలి. రామానుజుడిగా, ఆదిశేషుడిగా, వెంకటేశ్వరుడిగా, రాముడిగా, ఇలా కృష్ణుడిగా అన్ని పాత్రలు నేను చాలా హార్డ్ వర్క్ చేసి చేయడం జరిగింది. ఆ ప్రతి పాత్రలో నేను షూటింగ్లో ఉన్నప్పుడు నన్ను మా ఫ్యామిలీ మెంబర్సే గుర్తుపట్టలేదు. నేను ఆ మేకప్ వేసుకొని వస్తే, వెంకటేశ్వర స్వామి మేకప్ వేసుకొని వస్తుంటే సెట్లో ఎవ్వరు కూడా దేవుడు వస్తుంటే ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగే అందరూ పాదాల మీద పడిపోయారు. ఆ రోజు ఎన్టీ రామారావుకి అలా పడేది మళ్ళీ తర్వాత మా సెట్లో చూసాం. నాకు చాలా ఆనందం వేసింది, లైఫ్లో ఇలాంటి సినిమా తీసాం చాలు.
సో దీన్ని వరల్డ్ వైడ్ చేయాలి. ఒక తెలుగులో రిలీజ్ చేస్తే మనం ఇంత కష్టపడి వేస్ట్ అవుతుంది. అవును. అప్పుడు నేను వరల్డ్ వైడ్ ప్లాన్ చేశాను. హిందీ, తమిళ్, మలయాళం అన్నిటి ప్లాన్ చేయడం జరిగింది. అండ్ కన్నడలో షూటింగ్ చేస్తున్నప్పుడు నాకు విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్. మీరు అనుకోవచ్చు రామానుజులకు ఫైట్ మాస్టర్ ఏంది, యాక్షన్ సీన్లు ఏంది అనొచ్చు. కానీ రెవల్యూషనరీ చేశారు కాబట్టి అక్కడ రామానుజులు అనేది ఒక పెద్ద రెబల్. మీకు ఒక స్టోరీ చెప్తాను. దశావతారంలో ఫస్ట్లో ఓ సీన్ ఉంటుంది. రాజు శైవం అది కులత్వం. అవును, కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ ఎవరు అనుకున్నారు అందులో? నంబి. ఎవరు ఆ నంబి? రామానుజుల శిష్యుడు. అవును. వన్ ఆఫ్ ది శిష్యుడు. అంటే రామానుజులకి 1000 మంది శిష్యులు. ఆ 1000 మంది శిష్యుల్లో ఈ నంబి అనేది ఒక శిష్యుడు. ఆయన ఫాలోవర్ చాలామంది ఫాలోవర్స్. రామానుజులు కలవాలంటే ఇంతమంది శిష్యులను దాటిపోవాలి. ఆ టైంలో రామానుజులకి ఆ కులోత్తుంగుడికి పెద్ద గొడవ జరుగుతుంది. అప్పటి వరకు శైవ పూజలు జరుగుతున్న టైంలో వైష్ణవాన్ని ప్రచారం చేసినందుకు రామానుజుల మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఆయనకి శపథం చేస్తాడు. నీవు రాజుగా ఉన్నంత వరకు ఈ రాజ్యంలో అడుగుపెట్టానని చెప్పి కర్ణాటకకి వెళ్ళిపోతాడు, మేల్కొట్టే. అప్పుడు ఈయనను పట్టుకోవడానికి ఈయన శిష్యులను పట్టుకోవడం, వాళ్ళని హింస పెట్టడంలో కమల్ హాసన్ స్టోరీ చూపించారు. ఫస్ట్ ఒక సీన్ ఆ దేవుడికి ఆయనను కట్టేసి ఆ సముద్రంలో వేయడం అనేది అది రియల్ స్టోరీ. ఇప్పటికి ఆ విగ్రహం ఉన్నది. ఆ విగ్రహం మళ్ళీ దొరికింది, ఉంది. బాగా తెలుసు నీకు స్టోరీ. కరెక్ట్, నీకు మంచి స్టోరీ తెలుసు. అది ఒకందుకు ప్లేస్. అయితే ఆ విగ్రహాన్ని వేసినప్పుడు మళ్ళీ రామానుజులు వచ్చి ఆ విగ్రహాన్ని తీస్తాడు. అది చూపించలేదు కమల్ హాసన్, నేను చూపించబోతున్నాను. కమల్ హాసన్ స్టోరీ ఒక సీన్ చెప్పిండు, నేను 100 సీన్లు చెప్పబోతున్నా. కొందరు అన్నారు కమల్ హాసన్కి సీక్వెల్ వస్తారని. సీక్వెల్ కాదు, అసలు స్టోరీ ఇదే. ఆయన ఒక సీన్ చెప్పి వదిలేశాడు. నేను టోటల్ సినిమాకి రామానుజులు అంటే ఏంది, ఆ విగ్రహాన్ని ఎందుకు పడేశారు అక్కడ, దాన్ని మళ్ళీ తీసుకొచ్చారు రామానుజులు. కానీ డ్యామేజ్ అయిపోయింది. అప్పుడు అయిపోతే అది గోవిందరాజ్ టెంపుల్లో పెట్టేసిన తర్వాత అది డ్యామేజ్ అయిపోతే పూజ చేయకూడదని దాన్ని మళ్ళీ లోపల పెట్టేశారు. సో అది అన్నమాట. సో దాని కంటిన్యూయేషన్లో మనం సినిమా చేస్తున్నాం. ఇది ఒక చరిత్ర చెప్పే స్టోరీ. చరిత్రలు ఈ మధ్యన మొన్న వచ్చింది చావా, శివాజీ, ఓ బ్లాక్ బస్టర్ అయింది. ఓ బాహుబలి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. నేను నా సినిమాని ఒక బాహుబలి లాగా ఊహించుకుంటాను. బాహుబలి ఒకసారి నేను దీని గురించి సినిమా ప్రసాద్ ల్యాబ్లో వేసినప్పుడు టెక్నీషియన్లు పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు, సార్ ఇందులో స్టార్ అనేవాడు ఉంటే ఇది 1000 కోట్ల సినిమా. స్టార్ లేడు, బట్ స్టార్కి ఏడ తగ్గకుండా సినిమా తీస్తాం. అక్కడ కూడా నేను బెంగళూరు ప్యాలెస్లో షూటింగ్ చేసినాం. విక్రమ్ మోర్ ఫైట్ మాస్టర్, మనకి కేజీఎఫ్ కాంతారా ఫైట్ మాస్టర్, మనకు ఫైట్ మాస్టర్. అక్కడ 50 మంది ఫైటర్స్ని పెట్టి నా మీద అటాక్ అన్నమాట. ఎవరు ఢిల్లీ రాజు అటాక్ చేస్తాడు. ఆ సీన్ తీసినాం అక్కడ. ఆ సైన్యము అదంతా బెంగళూరు ప్యాలెస్ అడవిలో ఫారెస్ట్ లాగా ఉంటుంది, అది తీయడం జరిగింది. అప్పుడు కూడా పెద్ద పెద్ద ఫ్యాన్స్ పెట్టారు వాళ్ళు. దుమ్ము ధూళి వస్తుంటుంది. ఇలా ఒక్క కన్ను తెరిస్తే 10 మంది పైకి లేసే సీన్ అది. అలాంటి సీన్ తీయాలి. ఎందుకంటే రామానుజులు ఫైట్ చేయడు, ఖాళీ జస్ట్ కంటి చూపు, ముఖ వర్చస్సు, ముఖ కలయికతోటే ఫైట్ అయిపోవాలి. సో ఆయన వచ్చి కత్తులు తీసుకొని ఫైట్ చేయడు, ఎందుకంటే ఆయన ఒక సన్యాసి. ఆయన ఫైట్ చేసే సన్యాసి కాదు, అప్పుడు క్షత్రియుడు అవుతాడు. సో కాబట్టి స్టోరీ పరంగా అటాక్ చేస్తే మహిమలతోటే చేయాలి అవుతుంది. అప్పుడు రియల్ కూడా అంతే. రియల్ కూడా ఆయనని అటాక్ చేయడం కష్టం. చాలామంది వచ్చేవాళ్ళు అటాక్ చేయడానికి, బట్ ఆయన దగ్గరికి రాలేకపోయేవాళ్ళు. సో దాన్ని నేను గ్రాఫిక్స్లో చూపించడం, ఇక్కడ లైవ్లో షూటింగ్ చేయడం. దాదాపు కన్నడ ఫైటర్స్ చాలామంది 50 మంది ఫైటర్స్ తోటి బాగా ఫైట్ సీన్ చేసాం.
మీరు మాట్లాడుతుంటేనే విజువల్గా కనిపిస్తుంది, ఇంకా మూవీలో విజువల్గా చూడాలని వెయిట్ చేస్తున్నాం సార్, ఎలా ఉండబోతుంది అని చెప్పి. ట్రైలర్ చూస్తే కొద్దిగా అర్థమైపోతుంది. అవును సార్, చూసాను. చూసారా? యా, చూసాను సార్, చాలా బాగుంది, వెయిట్ చేస్తున్నాం. అండ్ మన సుమన్ గారు కూడా ఉన్నారు కదా. సుమన్ గారు ఇందులో యాక్చువల్గా ఏమైందంటే, సుమన్ గారు నేను ఫిలిం ఇండస్ట్రీ వచ్చిన కొత్త నుంచి కూడా నా సినిమాకి వన్ ఆఫ్ ద హీరోగా స్టార్టింగ్లో చేయడం జరిగింది. తర్వాత కూడా పోలీస్ క్యారెక్టర్ అలాంటివన్నీ చేశాడు. ఎప్పుడు మేము ఫ్రెండ్షిప్లో ఉంటాం, ఎందుకంటే నేను తెలుగు ఇండస్ట్రీలో 600 సినిమాలకి నేను బ్యాక్ బోన్గా ఉన్నాను. ఫిలిం ఛాంబర్ సెక్రటరీగా, వైస్ చైర్మన్గా, దర్శక సంఘానికి జాయింట్ సెక్రటరీగా ఇవన్నీ గెలిచినప్పుడు ఎలక్షన్లో నేను సినిమా ఇండస్ట్రీకి ఏదో చెయ్యాలి అనుకున్నప్పుడు నేను ఒక బిల్డర్ని, నేను రియల్టర్ని, సక్సెస్ఫుల్ రియల్టర్ బిల్డర్. సో నేను ఇండస్ట్రీకి ఏం చేయాలి, ఎలా చేయగలుగుతాం? చాలామంది సినిమా ప్యాషన్తో సినిమా ఇండస్ట్రీకి వస్తారు, సినిమా తీస్తారు, కానీ సినిమా ఎలా బిజినెస్ చేయాలో తెలియదు, సినిమా ఎట్లా చేయాలో తెలియదు. 2 కోట్లు 4 కోట్లు తీసుకొని వస్తారు, సినిమా తీయకుండానే డబ్బులు అయిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. సినిమాలు ఎలా ప్రమోట్ చేయాలో తెలీదు, షూటింగ్ చేస్తున్నప్పుడు ఏం చేయాలో తెలీదు, పోస్ట్ ప్రొడక్షన్ ఎప్పుడు చేయాలో తెలీదు. బట్ వాడు మాత్రం సినిమా తీయాలని వస్తాడు, ఎవరో ఒక డైరెక్టర్ని పట్టుకుంటాడు. ఆ డైరెక్టర్ కూడా ఎక్కడో అసిస్టెంట్గా పనిచేస్తాడు 2 రోజులు. నేనే అసిస్టెంట్ డైరెక్టర్ని రాజమౌళి దగ్గర అంటాడు, వీడు నమ్మేస్తాడు. వచ్చి తీరా చూస్తారు డబ్బులు అయిపోతాయి, సినిమా కాదు. ఇలాంటి ఎన్నో సందర్భాలు. దాని తర్వాత చాలామంది డైరెక్టర్లు కూడా ప్రొడ్యూసర్ ఏదో సినిమా పెట్టేస్తాడు కదా అని చెప్పి కొంతమంది టాలెంటెడ్ డైరెక్టర్లు వాళ్ళు కూడా ప్రొడ్యూసర్ నమ్ముకోవడం, సినిమా స్టార్ట్ చేయడం, ప్రొడ్యూసర్ మధ్యలోనే వెళ్ళిపోవడం చేయలేక, ఆ టైంలో డైరెక్టర్ పడే బాధలు, ఇవన్నీ కూడా సినిమా ఇండస్ట్రీలో చాలా బాధలు ఉంటాయి. అంటే కరెక్ట్ ప్రొడ్యూసర్కి కరెక్ట్ డైరెక్టర్ దొరకదు, కరెక్ట్ డైరెక్టర్కి కరెక్ట్ ప్రొడ్యూసర్ దొరకక చాలా ఇబ్బందులు పడుతూ ఎన్నో సినిమాలు, వేల సినిమాలు ఆగిపోయాయి. సో చాలా సినిమాలు నా దగ్గర వచ్చినప్పుడు దాదాపు 2013 నుంచి నౌ 2025 అంటే 12 to 13 ఇయర్స్లో నేను 600 సినిమాలు టేకప్ చేశాను. వాళ్ళకి ఆడియో ఫంక్షన్ స్పాన్సర్ చేయడం కానీ, సినిమా రిలీజ్ చేయడం కానీ, బిజినెస్ చేయించడం కానీ, ఎక్కడ కూడా మనం ఫైనాన్షియల్గా సపోర్ట్, అంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏదన్నా సపోర్ట్ చేసాం కానీ మనం ఎక్కడ ఆర్థిక లావాదేవీలో మనం లేం. అంటే నీ సినిమా తీసుకుంటాం, నేను కొంటాను, నీకు ఈ ప్రాఫిట్, ఇదంతా లేదు. జస్ట్ వే మాత్రమే చూపిస్తాను, బ్యాక్ బోన్గా ఉండి ముందుకు నడిపించారు. అంతే వే. నువ్వు ఇక్కడ వెళ్తే ఇక్కడ సక్సెస్ వస్తుంది, అక్కడ వెళ్ళి బిజినెస్ చేసుకో, ఈ టైప్ ఆఫ్లోనే మనం. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్, అసలు చెప్పినంత ఈజీ కాదు ఒక మూవీని నడిపించడం అంటే. అలా 600 సినిమాలకి మనం సపోర్ట్ చేసాం. అన్ని సినిమాలకి ఆడియో ఫంక్షన్ చీఫ్ గెస్ట్గా, సినిమా ఓపెనింగ్స్కి, ప్రతిదానికి మనం ఉండడం. ఈరోజు ఎంతోమందికి మనం ఆధారం అయ్యాం ఇండస్ట్రీకి. చిన్న వాళ్ళకి ఓన్లీ నా స్పెషల్ ఏంటంటే నేను చిన్నోళ్ళకి హెల్ప్ చేస్తాను. చిన్నోడు అంటే కొత్తోడు, చిన్నోడు, చిన్నగా సినిమా తీయాలని ప్యాషన్తో వచ్చిన వాడికి మాత్రమే హెల్ప్. లో బడ్జెట్ మూవీస్, లో బడ్జెట్ 100 మంది ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్ళందరూ చాలామందిని ఇంట్రడ్యూస్ చేసిన, సింగర్లని, మ్యూజిక్ డైరెక్టర్. నా సినిమాకి ఇప్పుడు కూడా అంత కొత్త వాళ్ళకే ఇంట్రడ్యూస్ చేశాను. ఏం సార్ కొత్త వాళ్ళకి ఎందుకు ఇస్తారు? మరి కొత్త వాళ్ళకి ఎవడో ఒకటి ఇవ్వాలి కదా, ఆ ఒకటి నేనే. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసి చాలామంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటూ ఉంటారు. అప్రోచ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి సార్? నన్ను అప్రోచ్ కావడం పెద్ద పని కాదు. సో అప్రోచ్ కావడం పెద్ద పని కాదు. లక్ష్యం ఉంటే, మనసు ఉంటే మార్గం ఉంటుంది. లక్ష్యం ఉంటే నీ గమ్యం తెలుస్తుంది. అలాగే నీకు కరెక్ట్గా ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు అవే దొరుకుతుంది. రావాలనుకుంటే రావచ్చు. నేను కొన్ని వేల మందిని పరిచయం చేసినాం ఇండస్ట్రీకి. 2006లో నా సినిమాలో నీతోనే నేనున్న ఆకాష్ హీరో, యువికా చౌదరి అని హీరోయిన్ని నేను ఇంట్రడ్యూస్ చేసిన బాంబే నుండి. అప్పుడు బాంబే వాళ్ళు ఎక్కువ, తెలుగు వాళ్ళు తక్కువ. అప్పుడు తెలుగు వాళ్ళు ఎవరు రాకపోతుండే ఇండస్ట్రీకి, వచ్చినా భయపడేవాళ్ళు, చాలా తక్కువ. అసలు వచ్చినా కూడా వాళ్ళు భయపడేది, ఎక్కువ భయపడేది, యాక్టింగ్ తక్కువ చేసేవాళ్ళు. వాళ్ళ అయ్యే కూడా చాలా కష్టంగా చేసింది ఆమె. ఆ టైంలో ఆమె కూడా 100%గా చేయలేకపోయింది. సో అప్పుడు నేను యువికా చౌదరి ఇంట్రడ్యూస్ చేస్తే నా సినిమా తర్వాత ఇమ్మీడియట్లీ నా క్లైమాక్స్ రామానాయుడు స్టూడియోలో జరుగుతుంది. క్లైమాక్స్లో ఆమెకు ఓం శాంతి ఓం ఛాన్స్ వచ్చింది షారుఖ్ ఖాన్ పక్కన. ఇప్పుడు షో ఓం శాంతి ఓంలో షారుఖ్ ఖాన్, దీపిక ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, సెకండ్ హాఫ్లో యువిక ఎంటర్ అవుతుంది. ఆ అమ్మాయి నేను ఇంట్రడ్యూస్ చేసిన 2006లో నా సినిమా హీరోయిన్. మీరు అందులో కొడితే వస్తుంది. సో నా సినిమా హీరోయిన్
నా తర్వాత తెలుగులో ఆమె పవన్ కళ్యాణ్ అవకాశం వచ్చింది ఆ టైంలోనే. బట్ ఆమెకు షారుఖ్ ఖాన్కి రాగానే షారుఖ్ ఖాన్ ఇంపార్టెన్స్ ఇచ్చింది. అప్పుడు నన్ను అడిగింది అనమాట, కోనే పవన్ కళ్యాణ్ సే మేరకు ఫోన్ ఆయా అని. అరే పవన్ కళ్యాణ్ అంటే ఏమనుకుంటున్నావు, తెలుగులో పెద్ద స్టార్ అని. మేరకు వైసా ఇంట్రెస్ట్ నయ్యా, మేరకు షారుఖ్ ఖాన్ కా ఛాన్స్ ఆయా అంటే షారుఖ్ ఖాన్ అంటే అప్పుడు వరల్డ్ రికార్డ్, ప్రపంచంలో తెలిసిన హీరో షారుఖ్ ఖాన్. పవన్ కళ్యాణ్ అంటే మనకే తెలుస్తుంది. అక్కడ హిందీలో పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఎవరు అన్నారు. సో అది కామన్. సో అట్లా అమ్మాయి కూడా పెద్ద స్టార్ అయిపోయింది హిందీలో. తర్వాత చాలా సినిమాలు చేసింది అమ్మాయి. సో చాలామందిని హరి అని 2002లో నేను ఇంట్రడ్యూస్ చేసిన. హరి అని అతను మొన్న కూడా వచ్చింది డాకు మహారాజా ఏదో సినిమాలో కూడా ఉంటాడు. అతను ధూమ్ 2 విలన్. నేను ఇంట్రడ్యూస్ చేసిన 2002లో. అలా చాలామందిని ఇంట్రడ్యూస్ చేసినాం. నేను ఎక్కువ కొత్త వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసిన. లైఫ్ అంతా మనకు పెద్దోడికి ఎవడైనా ఇస్తాడు, బట్ కొత్తోడికి ఎవడు ఇవ్వడు కదా, ఆ టైప్లో నేను ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళం. ఆ రోజుల్లో తేజ, నేను ఇట్లా 2-3 ఉండేవాళ్ళం, కొత్త వాళ్ళకి లైఫ్ ఇచ్చేవాళ్ళం. ఇంకా తర్వాత సినిమా చాలా సినిమాలు తీసినా కూడా పెద్ద సినిమాలకి లాగానే ఇది ఉంటుంది. చిన్న సినిమాలకు మనం సినిమాలు తీయటం కంటే సినిమాలు తీసిన వాళ్ళకి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంలో అందరికి సపోర్ట్గా ఉన్నాము. బట్ ఇక మళ్ళీ రామానుజ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత ఇది ఎక్స్ట్రాడనరీ సినిమా తీయాలని నేను ప్లాన్ చేశాను. సో డైరెక్టర్స్ దానికి మీరు జాయింట్ సెక్రటరీగా చేశాను 4 years. వీరశంకర్ గారు డైరెక్టర్గా, ఆయన డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆ టైంలో నేను జాయింట్ సెక్రటరీ. 25 years నుంచి మీరు ఇండస్ట్రీలో ఉన్నారు. సో అప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఉండింది, ఇప్పుడు ఇండస్ట్రీ ఎట్లా ఉంది? అప్పుడు సినిమా కొంతమంది తీసేవాళ్ళు. కారణం ఏంటంటే నెగిటివ్లో షూటింగ్ చేసేది మేము. అప్పుడు డిజిటల్ లేదు. ఇప్పుడు ఫోన్ తోటి కూడా సినిమాలు తీసే రోజులు వచ్చేసినాయి. మేము నెగిటివ్ షూటింగ్ చేస్తే ఒకరోజు షూటింగ్ ఆ రోజుల్లోనే 3 లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది. ఒక క్యాన్ అంటే 400 feet అంటే 4 minutes వస్తుంది. 2 టేకులు తీసుకున్నంటే అయిపోయింది 10,000 rupees అయ్యేది ఆ రోజుల్లో. ఫిలిం అది నెగిటివ్. సో మేము ఆ రోజు ప్రాక్టీస్ పెర్ఫార్మెన్స్ ఇదనే వాళ్ళం. ఈరోజు డిజిటల్ వచ్చింది, వాడు 50 సార్లు చేసినా అవసరమైతే కట్ చేసి గ్రీన్ మ్యాట్ వేసేసి మార్చేసుకునే పరిస్థితులు వచ్చింది. ఆ రోజు అలా కాదు. వెరీ డిసిప్లిన్, డెడికేషన్. ఆర్టిస్టులు కానీ ఈరోజు అంతా ప్రాంప్టింగ్ అయిపోయింది. ఆ రోజు అలా లేదు. ఒక సీన్ ఇస్తే దాని మీద స్టడీ చేసేవాళ్ళు, ఒరిజినల్గా ఇలాంటి పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు షూటింగ్ వచ్చే వరకు వాళ్ళకి సీన్ తెలియదు. చాలా వరకు వాళ్ళు వస్తారు, కొంతమంది ప్యాడింగ్ ఆర్టిస్టులకు అయితే అసలే తెలియదు. వీళ్ళు పెట్టుకుంటారు 1 day అని 2 day అని పెట్టుకుంటారు. వస్తాడు, అక్కడ చెప్తారు స్టోరీ, నువ్వు ప్రాంప్టింగ్ ఇచ్చేయని చెప్పేస్తా అంటాడు. ఆయన అక్కడ నుంచి చెప్తుంటే ఈయన చెప్తాడు. ఏం ఫీలింగ్ వస్తుంది? రాదు. ఆ ఫీల్ రావాలంటే ఫస్ట్ దాని మీద స్టడీ చేయాలి. ఆ సబ్జెక్టు క్యారెక్టర్లకి మీరు నా దాంట్లో వెళ్ళండి, నేను నా ట్రైలర్ చూడండి, నా సీన్స్ చూడండి, ఎందుకు నేను అంత పెర్ఫామ్ చేయగలిగాను దాని మీద స్టడీ చేసిన. నేను ఎలా ఉంటాడు రామానుజులు, ఎలా ఇమాజినేషన్, ఆ క్యారెక్టర్కి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఎలా ఉండాలి ఫేస్ ఫీలింగ్, రామానుజులు వేస్తే ఎలా ఉండాలి. నేను ఆదిశేషుడు క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆదిశేషుడు చాలా భయంకరంగా ఉంటాడు. ఆ పెద్దగా కిరీటంతో ఇలా ఉన్నప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ ఆ రేంజ్లో ఇవ్వాల్సి వస్తుంది. ఆదిశేషుడు క్యారెక్టర్ ఇచ్చి రామానుజుల ఎక్స్ప్రెషన్ ఇస్తే సెట్ కాదు. సో క్యారెక్టర్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్, ఇక్కడ శాంతంగా ఉండాలి, ఇక్కడ కొంచెం భయంకరంగా ఉండాలి. సో క్యారెక్టర్ తగ్గట్టు ఎక్స్ప్రెషన్ రావాలి. ఇవన్నీ డిసిప్లిన్ ఉండేది ఆ రోజుల్లో. ఇప్పుడు ఏం లేదు, డిజిటల్ యుగం వచ్చేసింది, కెమెరాలు మారిపోయింది, అంతా మారిపోయింది. అప్పుడు ఆర్టిస్టులకు ఒక డిసిప్లిన్ అనేది ఉండే, ఇప్పుడు ఆర్టిస్టుల డిసిప్లిన్ కూడా లేదు. సో అప్పుడున్న కల్చర్కి ఇప్పుడున్న కల్చర్ 100% డిఫరెన్స్. మేము అది చూసిన వాళ్ళం ఇప్పుడు డైజెస్ట్ చేసుకోలేము కొన్ని చాలా విషయాల్లో. ఆ కల్చర్ వేరు, ఈ కల్చర్ వేరు. అప్పుడు డైరెక్టర్ అంటే దేవుడు, ఇప్పుడు ఎవరు డైరెక్టరో ఏంటో అర్థం కాలేని పరిస్థితి. అప్పుడు మేము సెట్లోకి వస్తే డైరెక్టర్ అంటే ఒక స్కూల్లో హెడ్ మాస్టర్కి ఎంత ఫీలింగ్ ఉంటుంది. హెడ్ మాస్టర్ని చూస్తే స్కూల్లో ఏ భయం ఉంటుంది. ఒక హెడ్ మాస్టర్ స్కూల్కి వెళ్తే మనం ఎలా భయపడితే చిన్నప్పుడు, ఆ భయం డైరెక్టర్ చూస్తే భయపడేవాళ్ళు ఆ రోజులు. ఇప్పుడు డైరెక్టరే హీరోలకి చేతులు కట్టుకొని సార్ 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 అంటున్న పరిస్థితి వచ్చింది. అప్పుడు డైరెక్టర్లు వేరు, ఇప్పుడు డైరెక్టర్ వేరు.
ఇప్పుడు హీరోలది డామినేషన్. ఎవరికైనా హీరో మార్కెట్ వచ్చిందంటే, ఒక్క హిట్ వచ్చిందంటే వాడి దగ్గర 10 మంది డైరెక్టర్లు చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రొడ్యూసర్ అప్పుడు వాల్యూ ఎక్కువ ఉండేది. అవును. ఇప్పుడు ప్రొడ్యూసరు హీరో దగ్గర చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఎంత చేంజ్ అయింది చూసారు. ఆ రోజుల్లో ఒక నిర్మాతకు ఉన్న వాల్యూ, ఒక దర్శకుడికి ఉన్న వాల్యూ ఇవాళ లేదు. చాలా రెస్పెక్ట్ ఉండేది. ఇప్పుడు ఒక హిట్ కొడితే, ఫట్ కొడితేనేమో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అంటాడు హీరో. హిట్ కొడితే నన్ను చూసే హిట్ అయింది సినిమా అంటాడు. కష్టపడ్డది డైరెక్టర్, డబ్బులు పెట్టింది ప్రొడ్యూసర్. ఎవడన్నా పట్టించుకుంటాడా? మీకు ఇది ఒకటి చెప్తా. RRR ఇక్కడ అవార్డు వచ్చింది. ఏం అవార్డు అది? ఆస్కార్ అవార్డు రావడం కారణం ఎవరు? రాజమౌళి గారు. రాజమౌళి సెకండ్. ఫస్ట్ పెట్టుబడిదారు ఎవరు? డబ్బు పెడితేనే కదా. డబ్బు పెట్టింది ఎవరు? నిర్మాత అని లేనిది ప్రాజెక్ట్ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు RRR ఫంక్షన్లో ఒక్కదాంటే చూడండి, ఎక్కడైనా నిర్మాత కనిపిస్తడం చూడండి. ఎనీ న్యూస్ లేదు సార్. అంటే పెట్టుబడిదారి. ఆ రోజు ప్రొడ్యూసర్ అంటే దేవుడు, ఇలా ప్రొడ్యూసర్ అంటే జూనియర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. అయ్యయ్యో, అంతే కదా. డబ్బు నువ్వు పెట్టి ఆడ కూర్చో. అయ్యో, వాస్తవం అదే కదా. ఇప్పుడు నువ్వు చూడు, RRRలో ఎక్కడైనా ఫంక్షన్లో మీకు ప్రొడ్యూసర్ కనిపించిండా? లేదు సార్. క్రియేటివ్ ఓకే, క్రియేటివ్ మైండ్ ఈజ్ ఓకే, బట్ అది రావడానికి కారణం ఎవరు? అవును. ఆ ప్రాజెక్ట్కి మెయిన్ ఇన్వెస్టర్ ఎవరు? డబ్బు పెట్టింది అయితే ఎవరు చేయలేరు కదా. ఆ నిర్మాతకి ఏది వాల్యూ లేదు. ఆ విషయంలో బాధపడుతున్నారా మీరు ఇప్పుడు వాల్యూ లేదు అని? ఉంటుంది కదా ఎలాగూ. ఇప్పుడు అందరికీ ఇప్పుడు భార్య గొప్పనా భర్త గొప్పనా అంటే ఏం చెప్తాం? ఇద్దరు సమానం. ఇద్దరు అనుబంధం ఉంటేనే లోక కళ్యాణం. అవును. సృష్టికి ప్రతి సృష్టి. నేను గొప్ప అనుకున్నా సృష్టి లేదు. అలాగే ఇక్కడ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అనేది ఒక సృష్టి లాంటిది. సో ఇందులో ఎవరు గొప్ప కాదు, ఇద్దరు ఈక్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఆ రోజుల్లో క్రియేషన్ అంటే భర్త అనుకోండి, లేదా క్రియేషన్ అంటే భార్య అనుకోండి. ఎవరు స్పెషాలిటీ వాళ్ళది ఉంటుంది. కానీ ప్రొడ్యూసర్కి వాల్యూ లేదు ఫిలిం ఇండస్ట్రీలో. అప్పుడు బాగా వాల్యూ ఇచ్చేది. సో అప్పుడు హీరోలకి ఇప్పుడు హీరోలకి ఏమైనా చేంజ్ వస్తుందా? అప్పుడు హీరోలు డిసిప్లిన్లో ఉండేది, ఒక సబ్జెక్ట్ మీద ప్రాక్టీస్ ఉండేది. ఇప్పుడు హీరోలు అదంతా డామినేషన్ అయిపోయింది. మా ఫేస్ చూసే జనం వస్తారు థియేటర్కి అనేది వాళ్ళ ఇంటెన్షన్. కానీ బ్యాక్ ఎండ్లో ఆ రోజుల్లో ఓన్లీ పెర్ఫార్మెన్స్ తోటి సినిమాలు నడిచేది. ఇప్పుడు పబ్లిసిటీ తోటి సినిమాలు నడుస్తున్నాయి. 1000 కోట్ల సినిమా అంటారు, అందులో 200 కోట్లు పబ్లిసిటీ పెడతారు. ఆ 200 కోట్లు పబ్లిసిటీ చేయకుండా అప్పట్లాగా హీరోలు రిలీజ్ చేయమనండి, ఎవడు రాడు. ఆ సినిమాలకు కూడా ఎవడు రాడు. అంత పెద్ద గేమ్ చేంజర్ సినిమా వస్తేనే, శంకర్ లాంటి వరల్డ్ పెద్ద గుర్తించిన శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ సినిమా హీరో వస్తేనే పట్టించుకోలేదు జనం. థియేటర్కి జనం లేరు. ఫస్ట్ డే మార్నింగ్ షో ఫట్ అనగానే ఫట్ అన్నారు అంతే. అసలు ఎందుకు ఫట్టు ఏంటి? నిజంగా చెప్పాలంటే సినిమా స్టోరీ బాగుంది. అదే పుష్ప 2 స్టోరీకేమో, స్మగ్లింగ్ స్టోరీకేమో పబ్లిక్ అట్రాక్ట్ అయ్యారు. గేమ్ చేంజర్ స్టోరీ సూపర్ స్టోరీ. సోషల్ అవేర్నెస్, ఒక ఎలక్షన్ కమిషనర్ పవర్, ఒక కలెక్టర్ పవర్ చూపించిండు. ఇది పబ్లిక్ యాక్సెప్ట్ చేయలేదు. మంచి కంటే చెడుకి ఎక్కువ. ఓ పోలీసోడికి ఏంది అందులో స్విమ్మింగ్ పూల్లో యూరిన్ పోస్తాడు, అలాంటి సీన్కి యాక్సెప్ట్ చేస్తారు. అంటే పబ్లిక్ థాట్స్ ఎట్లా పోతున్నాయి, పబ్లిక్ ఆలోచన విధానం మారిపోతుంది. ఆ రోజులో మంచి సినిమా వస్తే యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ఈరోజు చెడ్డ సినిమా వస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే పుష్ప చెడ్డ సినిమా భయం వేస్తుంది. రామానుజ లాంటి మంచి సినిమా తీస్తున్నా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? దేవుడి సినిమా ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఒక రకమైన భయం. కానీ నేను అవన్నీ భయపడాను. ఎందుకంటే ఒక చరిత్ర తీస్తున్నప్పుడు డెఫినెట్గా ఒకసారి యాక్సెప్టెన్స్ ఉంటుంది, యాక్సెప్టెన్స్ లేకపోయినా చూడు ధైర్యం చేసి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే గట్స్ మనలో ఉండాలి. సో మీరే ప్రొడ్యూసర్ అండ్ మీరే డైరెక్షన్ కూడా చేశారు ఈ మూవీకి. అండ్ డైరెక్షన్ అంటే ఇంకా స్టోరీ అదంతా కూడా మీరే చేసుకున్నారా సార్? స్టోరీ రీసెర్చ్, దీని మీద చాలా రీసెర్చ్ చేసాం. దీని మీద చాలా అద్భుతాలు జరిగినాయి, మిరాకిల్స్ జరిగినాయి నా లైఫ్లో. ఈ సినిమా సెన్సార్లో కూడా అబ్జెక్షన్ చేశారు. ఓకే. ఏంటంటే ఈ స్టోరీలో సుమన్
ఓ ఢిల్లీ రాజు ముస్లిం. ఒరిజినల్ స్టోరీలో ఢిల్లీ రాజు ముస్లిం రాజు కూతురు బీబీ నాచియార్ స్వామివారిని ప్రేమిస్తుంది. విగ్రహం, ఆ విగ్రహాన్ని తెచ్చుకొని స్వామివారిని ప్రేమిస్తుంది. ఆ సెన్సార్ వాళ్ళు ఏమంటారంటే, నేను దాన్ని పిక్చరేషన్ తీశాను. ఓకే. సెన్సార్ వాళ్ళు ఏమంటారంటే, ఇది ముస్లిం రాజు కూతురు హిందూ దేవుణ్ణి ప్రేమిస్తే ఇది పెద్ద కాంట్రవర్షియల్ అవుతుంది, దీనికి ప్రూఫ్ ఏంది అని అడిగారు. దాంట్లో 4 నెలలు పట్టింది నాకు ప్రూఫ్లు, దానికి సంబంధించిన సబ్మిట్ చేసి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు, దీనికి సంబంధించిన రీసెర్చ్ చేసి మొత్తం సబ్జెక్ట్ తీసుకొచ్చి సబ్మిట్ చేసిన తర్వాత ప్రూఫ్ సబ్మిటెడ్ అని చెప్పి నాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చారు. చాలా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేశాను నేను. మళ్ళీ ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చాను. ప్రేమ్ అదేదో ఉంది కదా సినిమా, మొన్న ఈ మధ్యన వచ్చింది, ప్రేమలు కాదు, ముస్లిం అమ్మాయి ప్రేమిస్తాడు అతని పేరేంటి, మలయాళం హీరో భాస్కర్ వచ్చింది చూడండి, అతని హీరో లక్కీ భాస్కర్ కంటే ముందు అతని సినిమా సీతారామంలో అతను ముస్లిం అమ్మాయిని ప్రేమిస్తాడు. మరి అది ఎందుకు సెన్సార్ చేశారని అడిగిన నేను. ఎట్లా మీరు యాక్సెప్ట్ చేశారు? అదేమో సోషల్ స్టోరీ, ఇదేమో పౌరాణికం. సోషల్ స్టోరీ ఎలాగైనా నడుస్తుందండి, బట్ ఇది దేవుళ్ళ స్టోరీ, ఇది పెద్ద కాంట్రవర్షియల్ అవుతుంది అని అనడం జరిగింది. సో దానికి అన్ని ప్రూఫ్స్ అవన్నీ ఇచ్చేసి సెన్సార్లో కూడా బయటపడ్డా. సో అన్ని రకాలుగా దీన్ని ఎట్లయినా సాధించాలి, తీయాలి అని గట్టిగా పట్టుబట్టి ఉన్నారనమాట. ఇందులో నాకు ఇద్దరు అమ్మాయిలు డాక్టర్స్. పెద్ద అమ్మాయి సాయి ప్రసన్న అమెరికాలో ఉంటుంది, ప్రవళిక హైదరాబాద్. సో ఇందులో ఇద్దరు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. మా పెద్ద అమ్మాయి ఇందులో గోదాదేవి పాత్ర చేసింది. ఓ నైస్ సార్. ఇందులో శేషాద్రి వాసం అనే పాట మీకు పంపించాను, చూడండి. మా అమ్మాయి చేసింది. అమ్మాయిని చూస్తే అనుష్క లాగా అనిపిస్తుంది. సో ఆ పాట పెద్ద హిట్, నేను రిలీజ్ చేయగానే బాగా సక్సెస్ అయింది. అండ్ మా చిన్న అమ్మాయి స్పెషల్ ఏంటంటే, అమ్మాయి ఆడపిల్ల అయినా నేను మేల్ క్యారెక్టర్ చేపించిన. ఓకే. ఏంటంటే మీరు చూసి నారదుడు ఈ సినిమాలో మీరు చూసారు ట్రైలర్, కానీ గుర్తుపట్టలే కదా అమ్మాయి. నారదుడు అమ్మాయి, మా అమ్మాయి చేసింది. శ్రీకృష్ణుడిగా, నారదుడిగా, రంగనాథుడిగా 3 పాత్రలు మేల్ పాత్రలు చేపించింది. ఆమె కోరియోగ్రాఫర్ ఈ సినిమాకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉంటూ ఈ సినిమాకి బ్యాక్ ఎండ్ వర్క్ చేసింది, విఎఫ్ఎక్స్లో ఇవన్నీ. ఓకే. సో పెద్ద అమ్మాయి కూడా ఈ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అన్నిట్లలో వర్క్ చేయడం జరిగింది. మాకు 2 అమ్మాయిలు సినిమాలో, వాళ్ళని తయారు చేశాను. నా 25 year ఎక్స్పీరియన్స్ని మా అమ్మాయిలకు కన్వర్ట్ చేయాలి. అశ్విన్ దత్ అమ్మాయిలు ఏ విధంగా అయితే సెటిల్ అవుతున్నారో, ప్రియాంక వాళ్ళందరినీ ఎలాగైతే ఇన్స్పిరేషన్ తీసుకొని వీళ్ళు కూడా పెద్ద సబ్జెక్ట్స్ తోటి ఫ్యూచర్లో ప్రొడ్యూసర్స్గా, డైరెక్టర్స్గా వాళ్ళు కూడా రావాలని నా ఎక్స్పీరియన్స్ని వాళ్ళకి షేర్ చేశాను. వాళ్ళు కూడా ప్రూవ్ చేసుకోరు. సూపర్ సార్. అంటే మీరు చేయడమే కాకుండా మీతో పాటు, అంటే మీరు 11 క్యారెక్టర్స్ చేశారు, మీ అమ్మాయి 3 క్యారెక్టర్స్ చేశారు, అంటే సూపర్ సార్. నేను నిజంగా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు వస్తుందా చూద్దామని చెప్పి. ఎప్పుడు వస్తుంది సార్ మూవీ? మేలో అనుకుంటున్నాం, బట్ అన్నీ వరల్డ్ వైడ్ కదా, అందరితో మాట్లాడాలి, ఆల్ లాంగ్వేజెస్. ఒక సినిమా రిలీజ్ చేయడం అంటేనే కష్టం, బట్ వరల్డ్ వైడ్ కదా, అందరితో డీల్ నడుస్తుంది. సో చూద్దాం, గాడ్ బ్లెస్. దేవుడి నిర్ణయం ఎలా ఉంటుంది, ఇది అన్ని సినిమాలు మన చేతిలో ఉంటాయి, దేవుడి సినిమా మన చేతిలో ఉండదు, దేవుడి నిర్ణయంతో జరుగుతాయి. ఇది మామూలుగా మనం అనుకుంటూ ఉంటాం కదా, ఒక దగ్గరికి వెళ్ళాలి అని అంటేనే దేవుడు మనల్ని పిలుస్తున్నారు అని అనుకుంటాం. ఇలా మీతో చేస్తున్నారంటే దైవ కార్యం అని అనుకుంటున్నారా మీరు? దేవుడిదే ఇదే. అన్ని మిరాకిల్స్ జరిగినాయి నా లైఫ్లో. జరిగిన మిరాకిల్స్ ఒక్కొక్కటి చెప్తుంటే ఆశ్చర్యపోతారు. అన్ని మిరాకిల్ జరిగినాయి. నేను ఒకటి షేర్ చేసుకోండి సార్ మా కోసం. అంటే ఉదాహరణ, నా జీవితంలో కోరిక, సినిమా తీసినప్పుడు నేను స్వామివారిని రామానుజుల డ్రెస్లో వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నా. తిరుపతిలో షూటింగ్, తిరుమల షూటింగ్. నాకు టీటీడీ బోర్డు మెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, సార్ మీరు ఎప్పుడు ఒకసారి అన్నారు కదా, ఈరోజు షూటింగ్లో ఉన్నారు కదా, రండి మీరు ఇదే డ్రెస్లో స్వామివారి. అది మిరాకిలే కదా. అవును సార్. అది విఐపి ట్రీట్మెంట్ తోటి 4 బోర్డు మెంబర్లు నన్ను రామానుజ డ్రెస్లో నన్ను వైకుంఠం కాంప్లెక్స్ నుంచి వెళ్తూ ఉంటే ఎవరు కూడా సీట్లో కూర్చోలే. నేను నిజమైన పీఠాధిపతి అనుకొని అక్కడి నుంచి పాదాభివందనాలు చేస్తారు. నేను ఫీల్ అవుతున్నా,
అది మీ కోరిక కాదు సార్, దైవ నిర్ణయమే అనుకోవాలి. బోర్డు మెంబర్స్తో చెప్పాను, వాళ్ళందరూ నేను నిజమైన పీఠాధిపతి అనుకుంటారు, నేనేమో ఆర్టిస్టే కదండి సార్. వాళ్ళు దండం పెట్టేది మీకు కాదు, మీలో ఉన్న దేవుడికి పెడుతున్నారు. సో మీరు దేవుడు పాత్రలో వస్తున్నారు, దేవుడు లాగానే ఫీల్ కావండి, అలాగే ఆశీర్వాదం ఇవ్వండి అని ఆయన నన్ను మోటివేట్ చేయగానే వెంటనే నేను మళ్ళీ ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి, నేను రామానుజులు ఏ విధంగా వస్తారో ఆ విధంగానే వచ్చి స్వామివారి ముందుకు వెళ్ళగానే నన్ను వాళ్ళు కూడా లోపల ఉన్న వాళ్ళందరూ కూడా పీఠాధిపతి అనుకొని నన్ను అక్కడే నిలబెట్టేసి నాకు ప్రసాదాలు హారతులు ఇచ్చేసి వస్తే ఇంకా అది ఇట్స్ గ్రేట్ అనమాట. అంటే ఎవరికి దక్కనిది, పీఠాధిపతి అయి ఉండాలి మనం అలా దక్కాలంటే. నేను కాదు, సోషల్ పర్సన్ని. పీఠాధిపతి యొక్క ఎంత పొందుతాడో అది పొందడం అంటే ఆయన జీవితం అంకితం చేయాలి. సన్యాసిగా ఉండి అన్నీ పొందితే తప్ప అక్కడ తీసుకువెళ్ళలేని ప్లేస్లో నేను ఈ సినిమా చేసినందుకు నన్ను తీసుకుపోయి అక్కడ నిలబెట్టించి నాకు హారతి ఇచ్చి నన్ను అక్కడ స్వామివారి ముందు ఇచ్చేసి బోర్డు మెంబర్లందరూ నన్ను స్వాగతం పలికి, అది పెద్ద మిరాకిల్. అంటే మనకు ఎంతో సాధిస్తే కానీ అది రాదు. బట్ అలాంటివి జరిగినాయి లైఫ్లో, చాలా జరిగినాయి. దైవ నిర్ణయమే సార్ అదంతా కూడా. ఆయన మిమ్మల్ని అలా చూడాలి అనుకొని ఆయన పిలిపించుకున్నట్లున్నారు మిమ్మల్ని. అలా చాలా జరిగినాయి. హ్యాపీ. ఇప్పుడు కూడా నాకు ఎన్ని పాజిటివ్స్ వచ్చినాయంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేను. ఈ సినిమా తీసిన తర్వాత నాకు అంత పాజిటివ్ వచ్చిందనమాట. నేను కూడా పాజిటివ్గా తీసుకున్నాను. సక్సెస్ఫుల్, హ్యాపీ. ఈ ట్రైలర్స్ ఇవన్నీ చూడండి, మీరు దీంట్లో సెర్చ్ చేస్తే మొత్తం వస్తుంది, చూడండి, చాలా బాగుంటుంది. తమిళనాడులో రామానుజన్ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటారు. సో ఈ ట్రైలర్ తర్వాత తమిళ్లో ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? తమిళనాడులో నన్ను దేవుళ్ళలా చూశారు, రామానుజులు మళ్ళీ పుట్టాడా అని లాగా. నా పోస్టర్ చూడగానే వాళ్ళు ఒకటే అనుకున్నారు, రామానుజులు మళ్ళీ పుట్టాడేమో ఆ ఫీలింగ్ వాళ్ళలో కలిగింది. మీరు మళ్ళీ చూడండి నా ఫీచర్స్, 11వ శతాబ్దం రామానుజులు సెర్చ్ చేయండి, ఆ 11th century ఫోటో నా ఫోటో పక్కన పెట్టండి, సేమ్ ఉంటుంది. చిన్నజీయర్ స్వామి గారు ఏర్పాటు చేసిన స్టాచ్యూని నా పక్కకు పెట్టండి, సేమ్ ఉంటుంది. గాడ్ బ్లెస్. అది దైవ నిర్ణయం, దేవుడు దానికోసమే నన్ను పుట్టించిండేమో అనే ఫీలింగ్తో ఉంటాను నేను. ఓకే సార్, ఆల్ ద బెస్ట్ సార్. ఈ మూవీ మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూతా మీడియా. For more updates, please subscribe Duta Media.